హలో అన్న మీ పేరు? వీరేష్ అన్న. మంచు విష్ణు గారిది కన్నప్ప మూవీ వస్తుంది కదా, అవును. దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకైతే హై లెవెల్లో అనిపిస్తుంది. అంతకుముందు మామూలుగా కొంచెం ఎక్స్పెక్టేషన్ లేవు అంతకుముందు తీసిన మూవీస్. ఈయన వేరే కంట్రీలో తీస్తున్న న్యూజిలాండ్, ఆయన ఇంకా కొన్ని ఈవెంట్స్లో చెప్పారు అక్కడ మొత్తం ఉన్న వాతావరణం, అక్కడ భూమి మీద ఉండే వాతావరణం అంతా బాగుంది న్యూజిలాండ్లో అన్నట్టు. అంటే అక్కడే షూటింగ్ తీస్తున్నారు. ఇంకొకటి కాస్టింగ్ చూస్తే నిజంగా ఆయన మోహన్ లాల్ కానీ, కాజల్ కానీ, అక్షయ్ కుమార్, ప్రభాస్, వామ్మో ఆ కాస్టింగ్ నిజంగా మనము కొంతమంది చాలామంది చూస్తుంటాం, కొంచెం ఊరికే ట్రోలింగ్ అది ఇది అని చేస్తాం, కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు అక్కడ. వాళ్ళు సినిమా కోసం ఎంత బాగా ఇచ్చేస్తున్నారు మనం అనుకుంటాం, కానీ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మనం ఊరికే ట్రోలింగ్ చేస్తాం, కానీ ఖచ్చితంగా మనం ఈ మూవీకి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా మనం ఇంకో కొంతమంది స్టోరీ కన్నప్ప ఇలా ఉండాడు అలా ఉండాడు అని కొంచెం థింక్ చేసి అనుకుంటాం, నెగిటివ్ ట్రై చేస్తాం. అదైతే రాంగ్. మనకు అప్పటి పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నారో ఎవరికి క్లారిటీ లేదు. మనం ఇంకొకటి మనం చిన్నప్పుడు చదువుకునే హిస్టరీలు కూడా మనం ఇప్పుడు కంపేర్ చేస్తే ఎన్నో ఫేక్ ఉంటాయి. అవన్నీ జడ్జు చేసుకొని పోతే మనం ఇచ్చేయలేం, మనం దానికి ఆన్సర్స్ చెప్పుకుంటూ పోలేం. మనం మూవీ పరంగా చూడాలి ఖచ్చితంగా. భారీ క్యాస్టింగ్ అయితే పెట్టారు. ఇంకొకటి వాళ్ళు ఇప్పుడు ఇంత భారీ క్యాస్టింగ్ ఊరికే ఏదో మూవీ చేయాలి అనే ఉద్దేశంతో అయితే చేయరు. ఏదో ఖచ్చితంగా మంచి కంటెంటే ఉంది. ఖచ్చితంగా విజువల్ మంచి విజువల్ వండరే చూడొచ్చు. నాకు చూస్తే ఇది పుష్పని దాటేస్తుందా అని అనిపిస్తుంది. పుష్ప చూసాం ఇంతకుముందే, దాన్ని రీలోడెడ్ తర్వాత కూడా అంతే కంటిన్యూ అయింది. మళ్ళీ ఆ మూవీ ద్వారా వీళ్ళు దాటేస్తారని అనిపిస్తుంది. వాళ్ళు పెట్టిన కాస్టింగ్ కానీ, వాళ్ళు ఒక్కొక్కరు పాత్ర రివీల్ చేసేటప్పుడు కానీ, అంటే సూపర్ అనిపించింది. వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం ఖచ్చితంగా రిలీజ్ కూడా ఖచ్చితంగా మంచి ప్లానింగే ఉంటుంది. టైం చూసి కరెక్ట్గా గ్లిమ్స్ వదలడం అవి చాలా బాగా అనిపించింది. వెయిట్ చేస్తున్నా, ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే సాధిస్తుంది. ఇంకొకటి కన్నప్ప అంటే అవి పాత సినిమాల్లో అప్పుడెప్పుడో చూసాం, మళ్ళీ ఆ స్టోరీ మళ్ళీ తీయలేదు. ఇంకొకటి ఈయన కృష్ణంరాజు గారు ఉండింటే ఆయన మామూలుగా మొత్తం మెయిన్ స్టోరీనే ఈయన ప్రభాస్ గారిని అంతకుముందు కన్నప్పగా తీశారు కదా కృష్ణంరాజు గారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారు మామూలుగా ఆడియన్స్ మనం కూడా థింక్ చేసి మొత్తం ప్రభాస్ గారే తీస్తారు మెయిన్ అని కంటెంట్గా అని అనుకున్నాం, కానీ ఇక్కడ మంచు విష్ణు గారు మెయిన్ లీడ్గా చేస్తున్నారని ఇక్కడ తెలిసిపోతుంది కన్నప్పగా. చూడాలి ఎంతవరకు ఆయన కూడా. ఇంకొకటి ప్రభాస్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చూడాలి ఎంతవరకు అది సక్సెస్ సాధిస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత భారీ తారాగణం. ఇంకొకటి మంచు విష్ణు గారు ఇంత భారీ తారాగణాన్ని హ్యాండిల్ చేయడం అంటే ఈజీ కాదు. మనం చూస్తాం మొన్న అంతకుముందు ఆర్ఆర్ఏ చూసాం. ఇద్దరు ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళు మా హీరో ఇది ఎక్కువ, మా హీరో తక్కువ, ఇద్దరికే అలా మనం మామూలుగా థింక్ చేసాం. చాలామంది అలా ఇచ్చేస్తారు. ఇద్దరికే హ్యాండిల్ చేయడమే మామూలుగా ఆడియన్స్ కొంతమంది. ఇంకా ఇంతమంది తారాగణాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేశారు అనేది నాట్ ఈజీ. ఆల్రెడీ హ్యాండిల్ చేశారు. ఫైట్స్ కూడా ఇవన్నీ మొత్తం రాజుల కాలం టైం లాగా ఉండబోతున్నాయి కదా, ఫైట్స్ గురించి ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అండి. నాకు ఇంకొకటి ఏదో ఒక ఇద్దరు యాక్టర్స్ ఏదో ఇచ్చేస్తారంటే ఏదో అలా మామూలుగా తీస్తారులే. అంతకుముందు ఏదో కొన్ని మూవీస్ తీస్తారు కదా మామూలు. మంచు విష్ణు గారు స్టార్టింగ్ సినిమాలో చూసాం, అంతకుముందు బాగానే ఉన్నాయి. తర్వాత కొంచెం ఎక్కడో కొంచెం రాలేదు, చాలా మూవీస్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ ఏదో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టింటే క్యాస్టింగ్లో అనుకోవచ్చు, బిగ్ క్యాస్టింగ్ పెట్టారు. చాలామంది యాక్టర్స్ ఉన్నారు, పెద్ద వేరే లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు మొత్తం. కాజల్ కానీ, వీళ్ళు ప్రభాస్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, మోహన్ లాల్ కానీ, ఇంకా వాళ్ళు పేర్లు సడన్గా గుర్తురావట్లేదు. ఇంకా చాలామంది వాళ్ళు టైటిల్ పోస్టర్ వదిలేరు. అవి అంతమందిని పెట్టారంటే ఈజీ కాదు. ఇంకో ఖచ్చితంగా అది మంచి హిట్ అయితే ఇంకా ఫైట్ సీన్స్ కానీ ఇంకేదైనా కానీ ఖచ్చితంగా భారీగానే ఉంటుంది. ఖర్చుకు వెనకాడరు. ఇంకా ఫ్యామిలీ విషయాలు అంటే అవి పట్టించుకోకూడదు. మనం చూస్తుంటాం ఫ్యామిలీ విషయాలు అయితే అన్నీ ఉంటాయి. అవి మొత్తానికైతే ఖర్చు దేని పెడుతున్నా ఖచ్చితంగా భారీ కష్టంగా
100 crores తోటి బడ్జెట్ తోటి రిలీజ్ కాబోతుంది కదా, ఇంత కలెక్షన్ మళ్ళీ వస్తాయంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్. నాకైతే వాళ్ళు 100 200 అంటున్నారు, ఖచ్చితంగా 500కి అయితే తగ్గదు, 500 ఇంకా 1000కి అయితే నాకు తగ్గదు అనుకుంటున్నాను చూస్తుంటే. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే అనిపిస్తుంది అంత భారీ ఎక్స్పెక్టేషన్ వస్తుంది. ఏదో 2 3 అయితే ఓకే, అంత క్యాస్టింగ్ పెట్టారు, ఊరికే అంత క్యాస్టింగ్ పెట్టే ఏదో అలా తీసి వాళ్ళు ఒప్పుకోరు. ఎవరైనా కొన్నిసార్లు ఎట్లా అంటే కొందరు క్యాస్టింగ్ ఎట్లా అంటే ఏదో మనం చేస్తున్నాం కదా, మన పని మనం చేసుకొని పోదాం అన్నట్టు ఉంటారు. అంత క్యాస్టింగ్ పెట్టాక వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అవుతారు ఖచ్చితంగా, అంతమంది కోఆర్డినేటర్స్తో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు, కథలో ఇన్వాల్వ్ అవుతారు. ఖచ్చితంగా కథ మంచి పాయింటే ఉండాలి అనుకుంటారు అంతమంది క్యాస్టింగ్ ఉన్నప్పుడు. ఊరికే ఏదో అలా యాక్టింగ్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు చూసుకోరు. ఖచ్చితంగా మంచి కథనే వాళ్ళు చూసి కొంచెం స్టోరీ ఖచ్చితంగా మంచి పాయింట్ ఉంటేనే సెలెక్ట్ చేసుకొని ఉంటారు వాళ్ళ పాత్రకు. ఖచ్చితంగా ప్రభాస్ గారిది లుక్ రిలీజ్ కాబోతుంది. అదే నాకు కొంచెం క్యూరియస్. ఫస్ట్ స్టార్టింగ్ అస్సలు ఏవి టైటిల్ లుక్స్ రిలీజ్ కాకున్నప్పుడు ఈయన అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ శివుడి గెటప్ అన్నారు. లేదు ఆయన అస్సలే లేదు అన్నారు. తర్వాత అక్షయ్ కుమార్ గెటప్ వదిలేరు, అంటే ఈయన కూడా ఇది శివుని గెటప్ వదిలేరు. ప్రభాస్ది కొంచెం లుక్ అంతకు ఏదో పోస్టర్లో రేపు ఇంకా అది రేపు వదిలేదు కూడా కొంత క్లారిటీ రాదు మూవీ రిలీజ్ అయ్యే వరకు. అంటే ఇదేంటి ఇద్దరు శివుళ్ళు, అక్షయ్ కుమార్ కూడా శివుని గెటప్, ఈయన ప్రభాస్ కూడా శివుని గెటప్, అది క్లారిటీ రావట్లేదు. అది మూవీ ఎంత త్వరగా రిలీజ్ అవుతుందా అని నాకు అంత వెయిట్ చేస్తున్నా. ఇద్దరు శివుళ్ళు అలా ఉండకూడదు కదా మామూలుగా, అది ఏ పర్పస్తో అలా అన్నట్టు నాకు అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. చాలా వెయిట్ చేస్తాను, సూపర్ వెయిటింగ్. నేనైతే రేపటి వెయిటింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ గారి లుక్ ఆయన చూస్తాం, ఆయన మూవీ ప్రభంజనం చూస్తుంటా. ప్రభాస్ గారి మూవీ ఆయన మూవీ తీస్తున్నప్పుడు ఇంకా ఊరికే చూస్ చేయరు, ఖచ్చితంగా చూడాలి, ఖచ్చితంగా వెయిట్ చేస్తాం మూవీ.